మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఆదివారం అంటే సూర్యభగవానుడికి ఎంతో ఇష్టమైన రోజు. నమస్కరిస్తే ఆయురారోగ్యాలు, ఆర్జమిస్తే అష్టైశ్వర్యాలు ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు సూర్యుడు. సూర్యుడిని మనం అగ్నిస్వరూపంగా భావిస్తాము. సూర్యుడు విష్ణుమూర్తి స్వరూపము. సూర్యుడు ఆరోగ్య ప్రదాత. సూర్యుడు లేకపోతే ఈ ప్రపంచం అంతమైపోతుంది. సూర్య భగవానుడికి ఇష్టమైన రోజు ఆదివారం. ఆదివారం అంటే వారంలో మొదటి రోజు. ఆదివారానికి అధిపతి ఆదిత్యుడు. అయితే ఆదివారం రోజు ఒక ప్రత్యేకమైన వస్తువును ఇంటికి తెచ్చుకుంటే చాలు, అడుక్కునేవాడు సైతము కోటీశ్వరుడిగా మారిపోతాడు. ఎవరైతే ఆదివారం రోజు ఈ వస్తువును ఇంటికి కొని తెచ్చుకుంటారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి. ఆర్థిక బాధలన్నీ పోతాయి. ఆరోగ్య సమస్యలు పోతాయి. సూర్య భగవానుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఆదివారం రోజు ఏ వస్తువును కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. కన్నా ముందు స్త్రీ పురుషుల్లో ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుందో తెలిపే పురాణ కథను విందాం. ఒకసారి ధర్మరాజుకు స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుంది అని సందేహం వచ్చింది. ఇదే విషయం అంపశయ్య మీద ఉన్న భీష్ముడిని అడిగాడు. దానికి భీష్ముడు నవ్వి, నీకొక కథ చెప్తాను, అందులో నీకు సమాధానం దొరకవచ్చు అని ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వము భంగస్వనుడు అనే రాజు ఉండేవాడు. అతను ధర్మ నిరతుడు, సత్యసంధుడు, ప్రజలను కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు సంతానం కలగలేదు. పున్నామ నరకం నుండి తప్పించడానికి ఒక పుత్రుడైనా లేడే అనే బాధతో ఆయన అగ్నిదేవుణ్ణి ప్రార్థించి అగ్నిస్తుత యుద్ధం చేశాడు. అగ్నిదేవుడు సంతుష్టుడై ఆ రాజుకు 100 మంది పుత్రులను అనుగ్రహించాడు. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజైన తన అనుమతి లేకుండా భంగస్వనుడు యజ్ఞము చేసి 100 కుమారులను పొందటం ఆగ్రహం తెప్పించింది. అతడికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలని అనుకున్నాడు. తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. ఒకరోజు భంగస్వనుడు వేటకు వెళ్ళాడు. ఇంద్రుడు అదను చూసి అతడిని దారి తప్పేలాగా చేశాడు. ఫలితంగా ఆ రాజును గుర్రము ఏటో తీసుకుని వెళ్ళిపోయింది. ఇంతలో అతడికి బాగా దాహము వేసింది. అటు ఇటు చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది. వెంటనే రాజు గుర్రము దిగి కొలనులో నీటిని సేవించాడు. స్ఫటికంలా స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించింది. అందులో మునిగాడు. మునిగి పైకి లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యకరంగా స్త్రీగా మారిపోయాడు. ఆయాచిత్తంగా ప్రాప్తించిన స్త్రీ తత్వానికి రాజు చాలా చింతించాడు. ఈ రూపంతో రాజధానికి వెళ్ళి నేను నా భార్య పిల్లలకు జనులకు ఎలా ముఖము చూపించగలను అని విచారించి, అయినా ఇలా అడవిలో ఉండలేను కదా అనుకుని చివరికి రాజ్యానికి వెళ్ళాడు. రాజ్యంలో మంత్రులను పిలిచి విషయము చెప్పి తన పెద్ద కుమారుణ్ణి రాజాభిషక్తుణ్ణి చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించసాగాడు. కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకు జత కుదిరి మోహించి వివాహమాడారు. స్త్రీగా ఆ ముని వలన అత్యంత బల సంపన్నులైన 100 కుమారులను పొందాడు. వారు పెరిగి పెద్దయిన తర్వాత ఆ 100 కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో, కుమారులారా, నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను, స్త్రీగా ఉన్నప్పుడు ఈ 100 కుమారులుగా పొందాను కనుక వీరు కూడా మీ సోదరులే. ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకొని పాలించండి అంది. స్త్రీగా మారిన ఆమె ఒకప్పటి తమ తండ్రి కనుక పితృవాక్య పాలకులుగా తండ్రి మాట పాటించి వారు రాజ్యాన్ని పంచుకొని పాలించసాగారు. అది చూసిన ఇంద్రుడిని నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది అతనికి మేలు అయ్యింది. ఎలాగైనా వీరి మధ్య భేదము కల్పించాలని సంకల్పించి ఒక బ్రాహ్మణి రూపం దాల్చి భంగస్వునికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి, రాజకుమారులారా, ఏమిటి ఈ వెర్రి? ఎవరెవరినో తీసుకువచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మేయటమేనా? అసలు వీరి తండ్రి ఎవరు? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు అని వారిలో కలతలు రేపాడు. అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నప్పుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిల్చాడు. అన్నదమ్ములు బద్ధ శత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకొని చివరకు అందరూ మరణించారు. చనిపోయిన కుమారులను చూసి స్త్రీ రూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకొని రోధించసాగాడు. ఇది చూడగా గమనిస్తున్న ఇంద్రుడు మరలా ఏమీ ఎరుగని వాడిలా బ్రాహ్మణ రూపుడై, అమ్మా నీవు ఎవరవు? ఎందుకిలా రోధిస్తున్నావు అని అడిగాడు.
అప్పుడు ఆమె తాను యజ్ఞము చేయటము, కుమారులను కనటము, అడవిలో దారి తప్పి కొలను నీరు త్రాగి స్త్రీగా మారటము, ముని ద్వారా కుమారులను కనటము పూసగురిచినట్లుగా చెప్పింది. అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై, రాజా, నేను ఇంద్రుడను. నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను అని చెప్పాడు. దానికి ఆమె, దేవా, అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను. అయినా దేవతలకు అధిపతివైన నీవు పగ తీర్చుకోవడానికి నేను తగిన వ్యక్తినా? కనుక నన్ను దయతో రక్షించు అని వేడుకోగా, ఆ మాటలకు కరిగిపోయిన ఇంద్రుడు, రాజా, నీకు నేను ఒక వరము ఇస్తున్నాను. నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను. ఎవరి కావాలో నీవే కోరుకో అన్నాడు. అప్పుడు ఆమె సిగ్గుపడుతూ స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుతుంది. ఆ మాట విని ఇంద్రుడు, అదేమిటి రాజా, మిగిలిన వారు నీ కుమారులు కాదా అని అడిగాడు. దానికి భంగస్వనుడు, వారు కూడా నా పుత్రులే. వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని. తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా అని చెప్పింది. అప్పుడు ఇంద్రుడు సంతోషంతో, రాజా, నీ సత్యనిష్టకు సంతోషించాను. నీ కుమారులందరినీ బ్రతికిస్తాను అని. రాజా, నీకు ఇంకొక వరము కూడా ఇస్తున్నాను. నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగి ఇస్తున్నాను అని అన్నాడు. దానికి ఆమె, మహేంద్ర, నా కుమారులను బ్రతికించావు, అదే చాలు, నేను స్త్రీగానే ఉంటాను అంది. ఇంద్రుడు ఆశ్చర్యంతో, అదేమిటి రాజా, పురుషుడివైన నీవు స్త్రీగా ఉండిపోవడానికి కారణమేమిటి అని అడిగాడు. అప్పుడు స్త్రీగా ఉన్న భంగస్వనుడు సిగ్గుపడి, మహేంద్ర, నేను స్త్రీగా ఉండటములో ఆనందపడుతున్నాను. ఇందులో ఉన్న తృప్తి నాకు పురుషత్వంలో లేదు. ఆ పురుషత్వంలో నాకు కనబడలేదు గనుక ఇలాగే ఉండిపోతాను అంది. దానికి దేవేంద్రుడు నవ్వి, అలాగే అవుగాక అని ఆశీర్వదించాడు అని ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు, ధర్మరాజా, ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం అని అడిగాడు. స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమైన ధర్మజుడు మౌనంగా తల పంకించాడు. ఒక ఆడది అంటేనే లోకాలు వణుకుతాయి. 2 ఆడవాళ్ళు కలిస్తే సముద్రాలే ఎరిగిపోతాయి. 3 ఆడవాళ్ళు కలిస్తే ఇంకేముంది, పట్టపగలే నక్షత్రాలు రాలుతాయి. అంటే స్త్రీ చాలా చాలా శక్తివంతురాలని భావం. ఇక ఆ వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, ఈ వీడియోని ఇప్పటి వరకు లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక ఆ విషయంలోనికి వస్తే, ఆదివారం రోజు రాగి సూర్యుడిని కొని ఇంటికి తెచ్చుకుంటే మీకు ఎటువంటి కష్టాలు ఉన్నా తొలగిపోతాయి, అనారోగ్యాలు పోతాయి, ఆర్థిక సమస్యలు కూడా పోతాయి. రాగి సూర్యుడికి ఇష్టమైన లోహం కనుక రాగితో చేసిన సూర్యుడి బొమ్మను లేదా ప్రతిబింబాన్ని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. రాగి ఆరోగ్యాన్నే కాదు ఐశ్వర్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. ఆదివారం రోజు రాగి సూర్యుడిని తెచ్చుకొని ఇంటి లోపల పూజ గదిలో పెట్టాలి. ఇలా పెట్టడం వలన ఇంట్లోని దిష్టి దోషాలు పోతాయి, నెగిటివ్ ఎనర్జీ, వాస్తు దోషాలు నివారించబడతాయి. ఇంట్లో రాగి సూర్యుడిని పెట్టడం వలన ఆ ఇంట్లో సుఖ సంతోషాలు చోటు చేసుకుంటాయి. కుటుంబ సభ్యులలో విశ్వాసం పెరుగుతుంది. పిల్లల ఆరోగ్యాలు బాగుంటాయి. జాతకంలో సూర్యుడి స్థితి బాగోలేని వారు ఒక రాగి సూర్యుడి లాకెట్ను మెడలో వేసుకుంటే అన్ని విజయాలే చేకూరతాయి. కొందరి ఇళ్లలోకి ఎప్పుడు వెలుగు రాదు, సూర్యకిరణాలు రావు. ఎప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడు చీకటి పడుతుందో కూడా తెలియకుండా ఉంటుంది. అటువంటి వారి ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. వారు రాగి సూర్యుడిని తెచ్చుకొని పూజ గదిలో పెడితే చాలా మంచిది. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నా, వ్యాపారంలో నష్టాలు వస్తూ ఉన్నా ఒక రాగి సూర్యుడిని తెచ్చి ఇంట్లో లేదా వ్యాపార స్థలంలో పెట్టుకోండి. ఆదివారం రోజు ఇలా రాగి సూర్యుడిని తెచ్చుకుంటే మీకు అన్ని శుభాలే జరుగుతాయి, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఆదివారం రోజు ఆడవారు రాత్రిపూట నిద్రపోయే ముందు ఏ పని చేస్తే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుందో ఈరోజు మనం తెలుసుకుందాం. ఇంటి ఇల్లాలు అంటేనే లక్ష్మీ స్వరూపం. స్త్రీలు ఆదివారం కొన్ని పనులు చేస్తే ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఆదివారం రోజు రాత్రిపూట నిద్రించే ముందు స్త్రీలు ఒక గిన్నెలో కొద్దిగా అన్నం ముద్ద ఉంచండి. ఆ గిన్నెను వంటగదిలో గ్యాస్ పొయ్యి పక్కన పెట్టండి. మరునాడు ఉదయం ఆ అన్నం తీసి మూగ జీవాలకు వేయండి. ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ఈ విధంగా ప్రతిరోజు చేస్తే మంచిది. రోజు చేయటం వీలు కాకపోతే కనీసం ఆదివారం రాత్రిపూట అయినా సరే ఆడవాళ్ళు గిన్నెలను కడుక్కుని సర్దుకున్న తర్వాత ఒక గిన్నెలో అన్నం కొద్దిగా ఉంచి మూత పెట్టి నిద్రపోండి.
మరునాడు అంటే సోమవారం ఉదయం పూట మూగజీవాలకు అంటే కుక్కలకు లేదా కాకులకు పక్షులకు ఆహారంగా వెయ్యండి. దీనికి కారణం ఏమిటంటే ఆదివారం రాత్రిపూట పితృదేవతలు అదృశ్య రూపంలో ఇంట్లోకి వస్తారు. అలా వచ్చినప్పుడు వారికి అన్నం కనిపించాలి. అలా కనిపిస్తే ఇంట్లో వారిని అనుగ్రహిస్తారు, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అందుకే ఆడవారు రోజు కాకపోయినా కనీసం ఆదివారం రాత్రిపూట అయినా సరే ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక కొద్దిగా అన్నం ఉంచాలి. సోమవారం ఉదయం ఆ అన్నం తీసి మూగజీవాలకు ఆహారంగా వెయ్యాలి. ఇలా చేస్తే పితృదోషాలు పోతాయి, పితృదేవతలు అనుగ్రహిస్తారు, లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది. అదేవిధంగా లక్ష్మి ఎప్పుడూ కూడా మీ ఇంట్లో ఉండాలంటే స్త్రీలు కొన్ని నియమాలు పాటించాలి. అవేమిటంటే ఆడవాళ్ళు రాత్రిపూట గిన్నెలు సర్దుకుండా అంటే మనం తిన్న ఆహార పదార్థాలను అలాగే షింకులో ఉంచేస్తూ ఉంటాడు. సర్దకుండా అంటే శుభ్రం చేయకుండా నిద్రపోతూ ఉంటారు. గిన్నెలు కడగకుండా అలాగే వదిలేసి నిద్రపోతే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. వంటగదిలో బొద్దింకలు కనబడితే జ్యేష్ఠాదేవి మీ ఇంట్లోకి వస్తుంది. అందుకే ఆడవారు నిద్రపోయే ముందు వంటగది శుభ్రంగా ఉంచుకోవాలి. బొద్దింకలు తిరగకుండా చూసుకోవాలి. బొద్దింకలు తిరిగితే మాత్రం దరిద్ర దేవత ఇంట్లోకి వస్తుంది. అలాగే ఆడవాళ్ళు తప్పకుండా పాటించాల్సిన ఇంకొక విషయం ఏమిటంటే పాత్రల మీద మూతలు ఉంచాలి. చాలామంది ఆడవాళ్ళు వంట చేశాక పాత్రల మీద మూతలు ఉంచరు, కానీ ఆ మూతలు ఖచ్చితంగా పెట్టాలి. అప్పుడే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఆడవాళ్ళు కూర్చున్నప్పుడు కాళ్ళు ఊపకూడదు. ఇలా చేయటం వలన కూడా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. ఇంట్లో మంగళవారం రోజు మగవారు గడ్డం గీసుకోకుండా ఉండేలాగా ఆడవారే చూసుకోవాలి. ఎందుకంటే మంగళవారం పిల్లలు కానీ భర్త కానీ గడ్డం గీసుకుంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అలా గడ్డం గీసుకోకుండా ఆడవాళ్లే జాగ్రత్తగా వారి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి, జాగ్రత్త పడాలి కూడా. అలాగే ఆడవాళ్ళు ప్రతిరోజు స్నానం చేశాక ఎర్రటి కుంకుమ తీసుకొని మెయిన్ డోర్ మీద స్వస్తి గుర్తు వేయండి. అప్పుడు లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా పూలను, పండ్లను, చిల్లర నాణేలను నిర్లక్ష్యంగా వదిలివేయకూడదు. ఈ నియమాలు పాటిస్తే తప్పక మీ ఇంట్లోనే లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది, ధనానికి లోటు రాదు. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.